కిలోన్నర బియ్యాన్ని 3 సార్లు బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా దోస పిండిలాగా రుబ్బుకోవాలి. లాస్ట్కి బియ్యంతో పాటు సగ్గు బియ్యం కూడా వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. తిక్కుగా ఉండొద్దు పిండి. కిలోన్నర బియ్యానికి ఇలా కొలుచుకోవాలంటే వాటరు 6 గ్లాస్ బియ్యానికి నాకు 18 గ్లాసెస్ వాటర్ పడ్డది. అంటే 1 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. బాగా వాటర్ మసిలిన తర్వాత 4 స్పూన్ల నువ్వులు, 4 స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత 4 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవాలి మీకు తగినంతగా. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా బియ్యం పిండిని, ఇలా కలుపుకోవాలి. అప్పుడు ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ పిండిని ఇలా వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. ఆపితే ఇలా గట్టిగా అయిపోతుంటుంది. కలుపుతూనే ఉండాలి. స్టవ్ సిమ్ మీద పెట్టుకొని ఇలా పిండిని బాగా కలుపుతూ ఉండాలి కొద్దిసేపు. ఆ తర్వాత పిండి అనేది ఇలా దగ్గరకు అయిపోయినాక కొద్దిసేపు మూత పెట్టేసి 2 మినిట్స్ అయ్యాక మళ్ళీ పిండిని ఇలా కలుపుతూ ఉండాలి కిందికి మీదికి. ఎందుకంటే పిండి కింద అడుగు అంటకుండా ఇలా గట్టిగా అయిపోయింది అనుకోండి, ఒక 10 నిమిషాలు అయినాక స్టవ్ బంద్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ లేచి ఇలా ఒడియాలు స్టార్ట్ చేసుకోవాలి పెట్టడం. ఎలా అంటే ఫస్ట్ నేను ఒక కవర్ అంతా వేసుకొని నీట్గా తుడిచేసి ఆ కవర్ పైన ఒడియాలు ఇలా వేసుకోవాలి. మీకు నచ్చినట్టు డిజైన్స్ దొరుకుతాయి, అవి ఏ రకంగానైనా వేసుకోవచ్చు. ఆ రోజు ఎండ బాగుంది కాబట్టి మాకు తొందరగా డ్రై అయిపోయింది. ఎండ బాగుండడం వల్ల ఒడియాలు తొందరగా డ్రై అయిపోయాయి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసి చూసాను, బాగా టేస్టీగా వచ్చాయి, క్రిస్పీగా. కొంతమంది తినే సోడా వేస్తారు, నేను వేయలేను. చాలా టేస్టీగా కరకరలాడే బియ్యం పిండి ఒడియాలు రెడీ. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి.